అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఇందులో ఆల్రెడీ ఐడీస్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో నో ప్రాబ్లం అండి. ఐడి ఎవరికైతే ఐఆర్సిటిసి ఐడి మీ దగ్గర లేదో, కొత్తగా రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి. కాబట్టి జాగ్రత్తగా కొంచెం దీని ప్రాసెస్ అన్నది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు డిజిటల్ సేవ పోర్టల్లో లాగిన్ అవుతారు కదండి. రెగ్యులర్ మీరు డిజిటల్ సేవ పోర్టల్ ఎలా అయితే లాగిన్ అవుతున్నారో అలాగే లాగిన్ క్లిక్ చేస్తారు. ఇక్కడ మీ సిఎస్ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అవుతారు. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇది మీరు డైలీ మిగతా ట్రాన్సాక్షన్స్ కోసం ఎలాగైతే డిజిటల్ సేవ పోర్టల్లో లాగిన్ అవుతారో సేమ్ అలాగైనా ఇక్కడ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత పైన చూడండి ఐఆర్సిటిసి అని సెర్చ్ బాక్స్ లో ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ అని ఉంది. సో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ డిజిటల్ సేవ కనెక్ట్ అని వస్తుంది పైన. డిజిటల్ సేవ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అని అడుగుతుంది. యూ ఆథరైజ్ ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ క్లిక్ చేయాలండి. నో క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఎస్ అన్నది క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ అని ఉంటుంది. ఇక్కడ సిఎస్ఐడి నేము, ఈమెయిల్ ఐడి, టైపు, స్టేట్ కోడ్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయండి. మీ సిఎస్ఐడి నేము ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది. ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ ఏంటేంటి చేయాలన్నది ఇక్కడ మీకు పాయింట్ వైజ్ డూస్ ఏంటి, డోనాట్స్ ఏంటి అన్నది ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం రిజిస్టర్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అడుగుతుందండి. సో ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్నది ఇప్పటి వరకు మీ పర్సనల్ ఐడికి దేనికి కూడా రిజిస్టర్ అయ్యి ఉండకూడదు. ఇక్కడ రిజిస్టర్ అయి ఉంటే కనుక తీసుకోదండి. ఇక్కడ మీరు ఇన్ కేస్ మీరు రిజిస్టర్ చేసేటప్పుడు యువర్ మెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చింది అనుకోండి. సో అక్కడ మీరు మళ్ళీ వేరే మార్చాలన్నమాట. అక్కడ వేరే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అక్కడ. సో అదే నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తే కనుక తీసుకోదు. అది కొంచెం జాగ్రత్త చూడండి మీరు అక్కడ. అలాగే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది అనుకోండి. పాన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తే కనుక మీకు ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ అనేది చేయడం కుదరదండి. పాన్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోతే కనుక వన్స్ రిజిస్టర్ అయిపోతే మీకు మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేయడానికి అవ్వదు. సో లేదు సార్ నాకు ఎలాగైనా సరే ఐఆర్సిటిసి ఐడి కావాలి అని అంటే కనుక ఇక్కడ ఇంకో సెకండ్ థింగ్ ఇంకొకటి ఉందండి. ఏం చేయాలంటే పాన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తే కనుక మీరు డిజిటల్ సేవ పోర్టల్లో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకోవాలండి. డిజిటల్ సేవ పోర్టల్లో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకొని ఎవరి పేరు మీద అయితే ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారో వాళ్ళ పేరుని మీరు ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ అనేది అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ మాస్టర్ విఎల్ఈకి పాన్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే గనక మీరు డిజిటల్ సేవ పోర్టల్లో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకొని ఆపరేటర్ ఐడి మీద మీరు ఐఆర్సిటిసి ఐడి అనేది రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవచ్చండి. ఇక్కడ అది సెకండ్ వన్. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుందండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ వస్తుందండి. మీకు సిఎస్ఐడి, డేట్ ఆఫ్ బర్త్, పేరు ఇవన్నీ అడుగుతుందండి. ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సిసి సెంటర్ అడ్రస్. ఇక్కడ చూడండి రెసిడెన్సీ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అని 2 కాలమ్స్ ఉన్నాయండి. ఇక్కడ రెసిడెన్సీ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అని 2 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు దీంట్లో ఏంటంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు అడ్రస్ ప్రూఫ్ అడుగుతుందండి. ఐఆర్సిటిసి ఐడి రిజిస్టర్ చేసేటప్పుడు పాన్ కార్డ్ ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేసేటప్పుడు మనం చాలా మంది ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తారు. ఆధార్ కార్డ్ తీసుకోదండి దీనికి. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే కనుక మీ ఐడి రిజెక్ట్ అయిపోతుంది, మళ్ళీ అమౌంట్ వెనక్కి వచ్చేస్తుంది. సో మీరు ఐఆర్సిటి రిజిస్ట్రేషన్ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్, కరెంట్ బిల్లు, పాస్పోర్ట్ ఇవి ఏదైనా సరే యూజ్ చేయొచ్చండి, ఎక్సెప్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డు మీరు ఇక్కడ యూజ్ చేయడానికి లేదు. ఇక్కడ చాలా మంది రెసిడెన్స్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అన్నది ఏం చేస్తారు, రెసిడెన్స్ అడ్రస్ దగ్గర హోమ్ అడ్రస్ ఇస్తారు, ఆఫీస్ అడ్రస్ దగ్గర మీ సిఎస్సి సెంటర్ ఎక్కడైతే రన్ చేస్తున్నారో ఆ అడ్రస్ అన్నది ఇక్కడ మీరు మెన్షన్ చేయడం జరుగుతుంది. కామన్ గా అయితే అందరూ అదే చేయాలి. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మనం రెసిడెన్స్ అడ్రస్ కి మనం ఏం పెడుతున్నామండి, అడ్రస్ ప్రూఫ్ ఓటర్ ఐడినో లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ నో లేదా పాస్పోర్ట్ నో లేదా కరెంట్ బిల్లో పెడతాం. సో అందులో ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ సేమ్ ఆఫీస్ అడ్రస్ కి రెసిడెన్స్ అడ్రస్ కి రెండింటికి సేమే మీరు ఎంటర్ చేయాలండి.
డిఫరెంట్ చేయకూడదు. ఆఫీస్ అడ్రస్ వేరు కదని ఆఫీస్ అడ్రస్ వేరేగా ఎంటర్ చేయొద్దు. సో దయచేసి మీరు రెసిడెన్స్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ రెండు కూడా సేమ్ ఒకటే అడ్రస్ ఇవ్వండి. అక్కడ మక్కికి ఇచ్చాలండి మీరు ఓటర్ ఐడి కార్డులో కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ లో కానీ అక్కడ అడ్రస్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీజ్ కి ఇక్కడ టైప్ చేయాలి. ఎక్స్ట్రా ఏది టైప్ చేసినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తే డబుల్ రిజెక్ట్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఈ రెండు పాన్ కార్డు తర్వాత ఓటర్ ఐడి కార్డు ఏదైతే అది అడ్రస్ ప్రూఫ్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు 100 KB లోపు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి పే అండ్ సబ్మిట్ క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ 1000 రూపాయలు చూపిస్తుంది కదండి, అది ఇప్పుడు మనకి 5180 రూపీస్ అయిందండి. న్యూ ఐఆర్సిటీసీ ఐడి కావాలంటే కనుక మనం ప్రెసెంట్ 5180 రూపీస్ పే చేయాలి. ఈ 5180 రూపీస్ లో 2000 రూపీస్ మీకు రిఫండ్ ఇస్తారండి. ఆ రిఫండ్ అనేది ఎప్పుడు ఇస్తారంటే 30 టికెట్స్ బుక్ చేయాలి 90 days లో. 90 days లో మీరు 30 టికెట్స్ బుక్ చేస్తే కనుక మీకు ఆ 2000 రూపీస్ అనేది రిఫండ్ అయిపోతుంది. అంటే అప్పుడు మీకు 3180 రూపీస్ ఉంది. ఇక్కడ ఏంటి సార్ ఇంతకుముందు 1100 ఉండేది ఇప్పుడు ఇంత ఎందుకు పే చేయాల్సి వస్తుంది అంటే కనుక ఇక్కడ మనకి ఇందులో బెనిఫిట్ ఏంటంటే అండి ఏఎంసీ అండి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని అది మనకి మ్యాక్స్ గెయిన్ ప్యాకేజ్ అనేది ఒకటి ఉందండి ఐఆర్సిటిసిలో. మ్యాక్స్ గెయిన్ ప్యాకేజ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఏజెంట్ మనం తీసుకుంటే గనక నాన్ ఏసీ టికెట్ కి మీకు 13 రూపీస్ వస్తుందండి. ఆ టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉన్నామండి, 10,000 ఉన్నామండి, 50 రూపాయలు ఉన్నామండి, ఎంత అయినా కానీ మనకు వచ్చేది నాన్ ఏసీకి 13 రూపీస్ వస్తుంది. 13 రూపీస్ మాత్రమే వస్తుంది. ప్రతి టికెట్ బుక్ చేసేటప్పుడు మనకి పేమెంట్ గేట్వే ఛార్జెస్ అనేవి ఉంటాయండి. పేమెంట్ గేట్వే ఛార్జెస్ లో ₹1 కూడా మనకి ఇవ్వరు నార్మల్ ఏజెంట్ కి. అదే కనుక ఇప్పుడు మీరు 5180 రూపీస్ పెట్టి మీరు ఐఆర్సిటిసి ఐడి తీసుకుంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ కాస్ట్ 10,000 ఉందండి, మనకు వచ్చేది నాన్ ఏసీ 13 రూపీస్ వచ్చింది. ఆ 10,000 టికెట్ లో పేమెంట్ గేట్వే ఛార్జెస్ అన్నది మనకి ఇంచుమించుగా 100 నుంచి 150 మధ్యలో ఉంటుందండి పేమెంట్ గేట్వే ఛార్జెస్. సో ఆ పేమెంట్ గేట్వే ఛార్జెస్ కూడా మొత్తం మీకే ఇచ్చిస్తారు. ఇక్కడ టికెట్ 13 రూపీస్ వచ్చిన దగ్గర ఇప్పుడు 19 రూపీస్ ఇస్తారండి. ప్రెజెంట్ తీసుకుంటున్న ఐడియల్ కి అది బెనిఫిట్ అండి. సార్ ఆల్రెడీ మేము ఐడి తీసుకొని ఉన్నాం సార్, మాకు ఆ బెనిఫిట్స్ రావా అంటే కనుక వాళ్ళకు కూడా వస్తాయండి. ఎప్పుడు ఆ 2000 రూపీస్ మ్యాక్స్ గెయిన్ పాలసీ అన్నది మీరు రిజిస్టర్ చేసుకోవాలి, పే చేయాలి. పే చేస్తే కనుక మీకు ఆల్రెడీ ఐడి ఉన్న వాళ్ళకి కూడా ఈ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా మీకు వస్తాయి అన్నమాట. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మీరు సెక్యూర్ చేసుకోవచ్చు ఈ 2000 రూపీస్ పే చేసి. ఈ 2000 రూపీస్ అన్నది ఇయర్లీ వన్స్ మనం పే చేసుకుంటూ వెళ్ళండి. 1 year మాత్రమే ఉంటుంది వ్యాలిడిటీ. ఈ రోజు ఏ డేట్ అయితే తీసుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్ సేమ్ డేట్ కి మాత్రం వ్యాలిడిటీ అనేది వర్క్ అవుతుందండి. పేమెంట్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేస్తారు, వాలెట్ పిన్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే ఐఆర్సిటిసి ఏజెంట్ రిజిస్ట్రేషన్ అనేది మీకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుందండి. జనరేట్ అయిన 2-3 days లో మీకు ఐడి జనరేట్ అయిపోయి మీరు ఏదైతే ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి యూజర్ ఐడి, పాస్వర్డ్, ఓటీపీ అన్నది సెండ్ చేయడం జరుగుతుందండి. ఐడి జనరేట్ అయిన క్షణంలో మీకు మెయిల్ ఐడికి ఈమెయిల్ మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో మెయిల్ ఐడికి ఏజెంట్ ఐడి ప్లస్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఈ రెండిటితో పాటు ఏజెంట్ యాక్టివేషన్ కూడా మెయిల్కి వస్తుందండి. మెయిల్కి రాని పక్షంలో మీరు ఏదైతే రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ఇచ్చినారో ఆ మొబైల్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ అనేది వెళ్తుంది కోడ్. ఇన్ కేస్ ఆ టెక్స్ట్ మెసేజ్ డిలీట్ అయినా కానీ మళ్ళీ మీకు అవగాహన లేకపోయినా ఐడి జనరేట్ అవ్వని మరుక్షణం నేను మీకు కాల్ చేస్తాను, నేనే యాక్టివేట్ చేస్తాను కూడా. ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటే మీరే చేసుకోవచ్చు, లేని పక్షంలో నేను కూడా ఐడి జనరేట్ అవ్వగానే మీకు కాల్ చేసి యాక్టివేట్ చేపిస్తాను. ఇది ఐఆర్సిటిసికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. సో ఇక్కడతో ఈ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తే కనుక మీరు అవి రెండు కూడా చేంజ్ చేసి వేరేవి ఇవ్వాలండి. సెకండ్ థింగ్, పాన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తే కనుక మీకు ఇంకా ఏజెంట్ ఐడి క్రియేట్ చేయడం కుదరదు. దానికి సెకండ్ ఆప్షన్ ఏం చెప్పానంటే డిజిటల్ సేవ పోర్టల్లో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకొని వాళ్ళ పేరు మీద మీరు ఐఆర్సిటిసి ఐడికి అప్లై చేయొచ్చు. ఇది ఐఆర్సిటిసిలో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వచ్చేవి ఇవి.
ఆ రెసిడెన్స్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ దగ్గర మాత్రం మీరు ఏదైతే ప్రూఫ్ అప్లోడ్ చేస్తున్నారో దాంట్లో ఏదైతే అడ్రస్ ఉందో అదే మక్కి మీరు అందులో దించేయాల్సిందే. ఇది ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ వర్క్ అండి. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిందండి. తర్వాత మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత టికెట్లు బుక్ చేయాలంటే కనుక CSEsuffer.in అండి. CSEsuffer.in వెబ్సైట్ లోకి రావాలి. మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న ఐఆర్సిటి సైట్ లోకి వెళ్ళి మన ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయితే కుదరదండి. దీనికోసం మనం సెపరేట్ గా ఐఆర్సిటిసి మన కంపెనీ వాళ్ళు CSEsuffer.in అనేది చేశారండి. దీంట్లోకి వెళ్ళి మాత్రమే మనం టికెట్లు బుక్ చేయగలుగుతాము. ఇక్కడ లాగిన్ క్లిక్ చేయాలండి. లాగిన్ క్లిక్ చేస్తే మన డిజిటల్ సేవ పోర్టల్ లాగిన్ అవుతుందండి. ఈ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మన అవర్ సర్వీసెస్ లో ట్రైన్ బుకింగ్ అని ఉంటుందండి. ట్రైన్ బుకింగ్ బుక్ చేసిన తర్వాత ఇందులో ఫ్రమ్ టు అనేది అడ్రస్ అన్నీ వస్తుందండి. మీరు ఐడియా వస్తుందండి మీరు టికెట్ బుకింగ్ అన్నది. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి బస్ సర్వీస్ వద్దామండి. బస్ సర్వీసెస్ లో 2 ఉన్నాయండి. CSE సఫర్ బస్సు, రెడ్ బస్ అనే 2 ఉన్నాయి. సో మన రెడ్ బస్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, CSE సఫర్ బస్సులో కూడా చూసుకోవచ్చు. ఈ CSE సఫర్ బస్ అన్న దాంట్లోనే బుక్ చేయండి. ఇక్కడ మనకి ఇది మన కంపెనీ చేసింది ఇది. సో ఇది CSE సఫర్ బస్ లో ఎయిర్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఇందులో హోటల్ రూమ్ బుక్ చేసుకోవచ్చు, బస్ సర్వీస్ టికెట్లు కూడా బుక్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, దీంట్లో ఐఆర్సిటిసిలో లేనిది ఈ ఫ్లైట్, బస్సు, హోటల్ కి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే మార్కప్ అంటారండి. మార్కప్ అంటే మనం ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకోవటం అన్నమాట. ఐఆర్సిటిసి మనం యాడ్ చేయడం కుదరదు, అక్కడ ఎంత వస్తుంటే. కానీ ఇక్కడ మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసినా కానీ, బస్ టికెట్ బుక్ చేసినా కానీ, హోటల్ బుక్ చేసినా కానీ మనం ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. బస్ టికెట్కి వచ్చేంత వరకు కూడా మాక్సిమం 300 రూపీస్ మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లైట్కి వచ్చేసరికి అది మీ ఇష్టం అండి. డొమెస్టిక్ 100 రూపీస్ నుంచి 500 యాడ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫ్లైట్కి అయితే 1000 వరకు మీరు మార్కప్ అనేది యాడ్ చేసుకోవచ్చు, మీ లోకల్లో డిమాండ్ బట్టి. సో మీకు ఇక్కడ air.csuffer.in లో అడ్మిన్ అనే ఆప్షన్ ఉందండి. ఈ అడ్మిన్ లో ఇక్కడ చూడండి, VLE ఫ్లైట్ మార్కప్, VLE హోటల్ మార్కప్, VLE బస్ మార్కప్ అని 3 ఉంటాయి. సో ఈ మార్కప్ అన్న దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ VLE ఫ్లైట్ మార్కప్ చూద్దాం. అంటే మార్కప్ వల్ల ఏంటి బెనిఫిట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ కాస్ట్, ఫ్లైట్ టికెట్ కాస్ట్ ఒక 4000 రూపీస్ పే చేసి చూపిస్తుంది అనుకుందామండి. ఇప్పుడు మన మార్కప్ లో మనం ఒక 200 రూపీస్ పెట్టామనుకుందామండి. అప్పుడు టికెట్ కాస్ట్ మళ్ళీ చెక్ చేస్తే 4200 రూపీస్ చూపిస్తుందండి. కానీ మీకు కట్ అయ్యేది మాత్రం 4000 మాత్రమే కట్ అవుతుంది. కస్టమర్ కి మాత్రం 4200 అనేది చూపిస్తుంది అనమాట. ఆయన మనకి పే చేసేది 4200 పే చేస్తారు. ఈ ఎక్స్ట్రా మార్కప్ అనేది ఏదైతే చేశారో అది ప్యూర్లీ మీకేనండి. ఇందులో CSE కూడా రూపాయి కూడా వెళ్ళదండి. ఈ మార్కప్ అన్న దాంట్లో మీరు ఎంత అమౌంట్ యాడ్ చేస్తే ఆ అమౌంట్ మొత్తం మీకే. అందులో మన కంపెనీకి కానీ ఇంకెవరికి కానీ మీకు అందులో ఎటువంటి రూపాయి కూడా పైసా కూడా తీసుకోదు. అందులో మీరు 1000 రూపీస్ యాడ్ చేశారు అనుకున్నాం, ఆ 1000 రూపీస్ మీకే వితౌట్ కమిషన్ అండి నేను చెప్పేది ఇది. ఇది కాకుండా మీకు కమిషన్ వల్ల 200 నుంచి వస్తుంది. 170 to 200 వరకు కూడా మనకి ఫ్లైట్ టికెట్ కమిషన్ వస్తుంది. బస్ కి 70 to 100 వరకు కూడా మనకి కమిషన్ వస్తుంది. ఏదండి ఈ మార్కప్ కాకుండా నేను చెప్తున్నానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ మార్కప్ క్లిక్ చేద్దామండి. ఇక్కడ ఫ్లైట్ మార్కప్ సో ఫ్లైట్ మార్కప్ క్లిక్ చేయగానే ఇక్కడ మేనేజ్ మార్కప్స్ అని వస్తుంది. యాడ్ మార్కప్ ఫర్ క్యారియర్, డొమెస్టిక్, టికెట్, డిఫాల్ట్ అని వస్తుందండి. ఇక్కడ డొమెస్టిక్ అంటే మన లోకల్ అండి, అంటే మన ఇండియా లోపల. ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడ డొమెస్టిక్ క్లిక్ చేసి ఉంటుంది డిఫాల్ట్ గా. అక్కడ మీరు యాడ్ క్యారియర్ అనేది క్లిక్ చేయాలి. యాడ్ క్యారియర్ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ క్లోజ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ బేసిక్, బుకింగ్ ఫీ అని 2 కేటగిరీలు చూపిస్తాడండి. ఈ బుకింగ్ ఫీలో ఎక్కడ కూడా మీరు ఒక్క రూపాయి కూడా యాడ్ చేయొద్దండి. ఎందుకంటే బుకింగ్ ఫీలో ఏదైతే యాడ్ చేస్తామో అది టికెట్ మీద డిస్ప్లే అయిపోతుంది. కాబట్టి బుకింగ్ ఫీలో మీరు ఎక్కడ ఇవ్వకూడదు. ఇక్కడ బేసిక్ ఫీలోనే మనం 500 యాడ్ చేసుకోవచ్చు. అమౌంట్ ఇచ్చిన తర్వాత అప్డేట్ క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ అప్డేట్, ఓకే అని అడుగుతుందండి. అప్డేట్ సక్సెస్ఫుల్ యాడ్ అయిపోయిందండి. అంటే ఒక టికెట్ లో
ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఒక 9 మంది మీరు ప్యాసింజర్లు అనుకున్నాం, లేదంటే ఒక 5 మెంబర్స్ అనుకున్నామండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి అక్కడికి వెళ్దాం అనుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. 5 మెంబర్స్ కి మనకు వచ్చే కమిషన్ ఎంతండి? 100 నుంచి 70 నుంచి 200 రూపీస్ కమిషన్ వస్తుంది అనుకున్నాం. ఇక్కడ మనం మార్కప్ 500 చేసామండి. అంటే 500 మెంబర్స్ కి ఎంత వస్తుందండి? 5 ఇంటూ 5 500 ఇంటూ 5 అంటే 2500 రూపీస్ మీకు ఎక్స్ట్రా మనీ వస్తుందండి. ఇక్కడ ఈచ్ పర్సన్ కి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. క్యారీ అంటే యాడ్ అవుతుందండి. ఫార్వర్డ్ కాదు, క్యారీ ఫార్వర్డ్ కాదు, యాడ్ అవుతుంది. ఎంతమంది ప్యాసింజర్లు ఉంటే అంతమందికి ఆ 500 అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి టికెట్ లో చూపిస్తారు. కస్టమర్ మనకి పే చేస్తాడు, కానీ అందులో నుంచి ₹1 కూడా సిఎస్సి తీసుకోడు. ఇది మార్కప్ వాళ్ళ బెనిఫిట్ ఇదండి. ఇంటర్నేషనల్ కి యాడ్ చేయాలన్నా సరే ఇక్కడ ఇంటర్నేషనల్ సెలెక్ట్ చేసుకొని యాడ్ క్యారియర్ క్లిక్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ ఇంటర్నేషనల్ బేసిక్ దాంట్లోనే 1000 రూపీస్ యాడ్ చేశానండి నేను. ఇక్కడ అప్డేట్ క్లిక్ చేస్తాను. అది సో ఇప్పుడు డొమెస్టిక్ క్లిక్ చేస్తే 500 ఎక్స్ట్రా చూపిస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుక్ చేస్తే మనకి 1000 రూపీస్ అనేది ఎక్స్ట్రా మనకి టికెట్ లో చూపిస్తుంది. ఇది కస్టమర్ కి తెలియదండి, అది అన్అఫీషియల్ గా మీరు యాడ్ చేసుకున్నట్టే. అంటే కస్టమర్ అయినా మనం అఫీషియల్ గానే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు మనం. ఇది ఫ్లైట్ మార్కప్ అండి. అలాగే బస్ మార్కప్ చేసేటప్పుడు ఇక్కడ విఎల్ఈ బస్ మార్కప్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ చార్జెస్ పర్ ప్యాసింజర్ 300 అలౌడ్ ఓన్లీ పర్ ప్యాక్స్. అంటే ఇందులో 300 కి మించి ఎక్స్ట్రా యాడ్ చేయడానికి లేదండి. ప్రొడక్ట్ వైజ్ గా ఇక్కడ మనం రేట్ మార్కప్ అన్న దాంట్లో 100 నుంచి ₹1 నుంచి 300 వరకు మీరు ఎంత అయినా సరే 300 లోపే మీరు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేయడానికి లేదు ఇక్కడ. ఇది కూడా పర్ ప్యాసింజర్ వస్తుందండి. ఒక బస్ టికెట్ లో 4 బుక్ చేశారనుకోండి, 300 యాడ్ చేస్తే 4 మూడు 1200 అనేది మీకు వస్తుంది. ఇది బస్ కి సంబంధించి మార్కప్ అండి. అలాగే హోటల్ కూడా మార్కప్ చేసుకోవచ్చు. హోటల్ రూమ్స్ మనం ఇందులోంచి బుక్ చేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఇవన్నీ ఇచ్చున్నారు ఇక్కడ. పర్ రూమ్ పర్ నైట్ మీకు ఏ టికెట్ ని బట్టి అండి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత అమౌంట్ కావాలనుకుంటే అంత అమౌంట్ అనేది మినిమం మ్యాక్సిమం కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మార్కప్ అనేది మీకు నచ్చినంతగా యాడ్ చేయొచ్చు. ఇది ఫ్లైట్ టికెట్ హోటల్ బస్ సంబంధించినవండి. సో మీకు ఇక్కడ బస్ సర్వీస్ క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి బుక్ చేసుకోవాలన్నది కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇష్యూ ఏదో ఉందండి ఇందులో. సో మనకి అలాగే సఫర్ దాంట్లో రెడ్ బస్ అనేది కూడా ఉంటుందండి. అది సీట్ సెల్లర్ అండి. అది అవర్ సర్వీసెస్ లో బస్సు రెడ్ బస్ క్లిక్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. విశాఖపట్నం ఆల్ లొకేషన్స్ టు విజయవాడ రెడ్ బస్సెస్ క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ వస్తాయండి. కాకపోతే ఇందాక మీకు మార్కప్ చెప్పాను కదండి, ఇక్కడ ఈ రెడ్ బస్ సీట్ సెల్లర్ లో మార్కప్ అనేది టికెట్ బుక్ చేసినప్పుడు మాత్రం అవుతుందండి. ముందుగా యాడ్ చేయడానికి కుదరదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రావెల్స్ చూద్దామండి. ఇందులో ఇక్కడ ఏదో ఒక సీట్ సెలెక్ట్ చేద్దాం మనం. బెంచ్ సెట్ వరకు పెడదాం. ప్యాసింజర్ డీటెయిల్స్ కొడదామండి. ఇక్కడ ఫేర్ డీటెయిల్స్ అని ఉంది కదండి కింద. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాత్రమే మనం మార్కప్ చేసుకోవడానికి ఉందండి. అక్కడ 5250 చూపించింది కదండి. ఇంకో 250 యాడ్ చేసుకుంటే 5500 అనేది వచ్చేస్తుందండి. సో ఇక్కడ యాడ్ చేసుకోవడం అవుతుంది. ముందుగా యాడ్ చేసుకుని ఉంచుకోవడానికి అవుతుంది రెడ్ బస్ సీట్ సెల్లర్ లో. సో ఆ టికెట్ బుక్ చేసేటప్పుడు మాత్రమే మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవడానికి అవుతుంది. ఇదండి ఇక్కడ బస్ కి సంబంధించినంత వరకు. సో 2 ఆప్షన్స్ ఉంటాయండి అవర్ సర్వీసెస్ లో, బస్సు
సిఎస్సి సఫర్ బస్సు, రెడ్ బస్సు ఈ రెండిట్లో ఎక్కడ బుక్ చేసినా పర్వాలేదండి మనకి. ఇన్ కేస్ బస్సు ఎప్పుడైనా క్యాన్సిల్ అయింది అనుకోండి సార్, బస్ క్యాన్సిల్ చేస్తే కనుక మీరు ఆటోమేటిక్ గా అది రిఫండ్ అవుతుంది 24 hours లోపు. ఇన్ కేస్ రిఫండ్ అవ్వకపోతే కనుక టికెట్ డీటెయిల్స్ పెడితే నేను వెంటనే అది అమౌంట్ రిఫండ్ చేపిస్తాను. 99.9% ఆటో రిఫండ్ అవుతుందండి మీకు 24 hours లో. ఇన్ కేస్ ఆ టైం దాటిన తర్వాత అమౌంట్ రిఫండ్ రాకపోతే నాకు ఇంటిమేట్ చేస్తే కనుక నేను అది ఫాలోఅప్ చేస్తాను. ఇక్కడ ఐఆర్సిటిసికి కొన్ని చెప్తానండి. ఐఆర్సిటిసిలో వెయిటింగ్ లిస్ట్ లో టికెట్ బుక్ చేశారు అనుకుందాము సార్. టికెట్ బుక్ చేస్తే అది కన్ఫర్మ్ అవ్వకపోతే కనుక ఆటోమేటిక్ గా టికెట్ క్యాన్సిల్ అవుతుంది, కానీ అమౌంట్ అనేది రిఫండ్ రాదండి. ఐఆర్సిటిసిలో టికెట్ వెయిటింగ్ లిస్ట్ బుక్ చేసిన టికెట్ కి ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది, కానీ అమౌంట్ రాదు. అమౌంట్ రావాలి అంటే గనక మనం అక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అనేది చేయాలండి. టికెట్ క్యాన్సిల్ అవగానే కస్టమర్ కి ఓటీపీ వెళ్తుందండి. ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో కస్టమర్, ఆ కస్టమర్ కి మొబైల్ కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ నెంబర్ అనేది మనం ఈ సిస్టమ్ లో ఎంటర్ చేస్తేనే మనకి అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. మీరు ఓటీపీ ఎంటర్ చేసిన 30 minutes లోపు మీకు అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. ఇన్ కేస్ ట్రైన్ క్యాన్సిల్ అయింది అనుకోండి, దానికి ఏం ఓటీపీ వెరిఫికేషన్ చేయక్కర్లేదండి, ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది మీకు రిఫండ్ అయిపోతుంది ట్రైన్ క్యాన్సిల్ అయితే కనుక. సో ఇది క్యాన్సిలేషన్ లో 2 types అండి, వెయిటింగ్ లిస్ట్ క్యాన్సిలేషన్, ట్రైన్ క్యాన్సిల్. ఇదండి ఫారెక్స్ సర్వీస్. ఇదిగోండి సార్, టూర్ అండ్ ట్రావెల్ ప్యాకేజెస్ లో యూనిమనీ హాలిడే అని ఉందండి. అచ్చా, సో ఇందులో వెళ్ళాలి. ఇప్పుడు 4:30 ఇంకా 10 నిమిషాలు ఉంది. మేము కూడా పోయి ఓకే సార్. కరెంట్ రాదు. అదిగోండి సార్, ఇందులో ఆల్ ప్యాకేజెస్ అన్ని ఉంటాయండి. ఇందులో కంట్రీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అచ్చా, ఇన్ ఇండియా కంట్రీ, ఇండియా, ఆస్ట్రియా, మీ ఇష్టం, భూటాన్, ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూద్దాం. ఇండియాలో ఇవన్నీ ప్యాకేజెస్ అండి. సార్ ఇది హాలిడే ప్యాకేజెస్ అండి. మీకు అదే మీకు అక్కడ చూపిస్తాను మీకు అదే. ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ వెహికల్, హోటల్, సైట్ సీయింగ్, బ్రేక్ఫాస్ట్ 14,100 రూపాయలని చూపించారండి ఇందులో. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ ఇన్క్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్ అనేది మీరు ఇది ఖచ్చితంగా మీరు ఇది చూడాలి. ఎక్స్క్లూజన్స్ ఏంటి, ఇన్క్లూజన్స్ ఏంటి, దీన్ని బేస్ చేసుకొని మనం వెళ్ళాలి. ఇక్కడ మనకి ఏం చెప్తుంది ఏంటంటే ఆల్ ట్రాన్స్పోర్ట్ అండ్ సైట్ సీయింగ్ త్రూ ఏసీ వెహికల్ యాజ్ పర్ దట్. ఇందులో రేట్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎయిర్ ఆల్ రైల్ ఫేర్. అంటే ఆడు ట్రైన్ చార్జెస్ కానీ ఫ్లైట్ చార్జెస్ కానీ అవి ఇందులో ఇంక్లూడ్ అవ్వలేదండి. డైలీ బ్రేక్ఫాస్ట్ హోటల్లో డ్రైవర్స్ డేటా ఆడే ఇచ్చుకుంటాడు. ఆల్ అకామిడేషన్ డీటెయిల్స్ గివెన్ గో ఆడే చూసుకుంటాడు. ఇవేవి కూడా అందులోకి రావన్నమాట. కరెస్పాండింగ్ డేట్స్ కి ట్రైన్ చార్జెస్ వగైరా అవి మళ్ళీ సెపరేట్ గా చేయాలా సార్? మీరే చేసుకోవాలి అది. ఓకే, అది ఓకే సార్. ఓకే సార్, ఇదేనండి ఇందులో మనకు ఉన్నది ఇది. మీరు అది జాగ్రత్తగా ఇన్క్లూజన్స్, ఎక్స్క్లూజన్స్ చూసుకొని మీరు ఈ ప్యాకేజెస్ అనేది కస్టమర్ కి చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్ సార్.